హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హెల్దీ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా బిజీగా ఉన్నాను. యాక్చువల్లీ ఇప్పుడు టైం ఎంత అయిందంటే ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుంది. ఎందుకు ఈ టైంలో లేచి వీడియో షూట్ చేస్తున్నానంటే అది నిన్నంతా చాలా బిజీగా ఇంట్లో పెయింటింగ్ వర్క్స్ అనేవి జరిగాయి అన్నమాట. ఇవాళ కూడా జరుగుతాయి. అందుకే వాళ్ళు నాకు స్కోప్ ఇవ్వలేదు నిన్న ఇలా షూట్ చేసుకోవడానికి. ఒక లొకేషన్ కానీ నా కిచెన్ కూడా అండి అసలు ఫుల్ పైనుంచి తీసిన వస్తువులన్నీ కిచెన్ కౌంటర్ బోర్డు మీద పెట్టేశారనమాట. సో అందుకు నేను వంట చేసుకుని షూట్ చేయలేకపోయాను. బట్ నేను మెంతికూర పచ్చడి చేద్దాం అనుకుని చేయలేకపోయాను. కానీ ఇవాళ ఖచ్చితంగా షూట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అనే దాంతో నేను ఇప్పుడే స్టార్ట్ చేశానమాట. 4:30 అంటే వాళ్ళు రావడానికి 7 అలా అవుతుంది. ఆ లోపల నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి కదా. బ్రేక్ఫాస్ట్ చేసినా చేయకపోయినా మీకు వీడియో షూట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఆల్రెడీ ప్రామిస్ చేశాను కదా మెంతికూర పచ్చడి చేసి చూపిస్తానని. సో దానికోసం అని చెప్పేసి నేను ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి కౌంటర్ బోర్డు మీద అన్నీ రెడీగా పెట్టుకుని అనేసరికి పవర్ పోయింది. ఇవాళ ఏంటో అన్ని రకాల శక్తులు అడ్డుపడిపోతున్నాయి నాకు మెంతికూర పచ్చడి చేయకుండా. అలాగే చేద్దామా అనుకున్న లోపు పవర్ వచ్చేసింది. థ్యాంక్ గాడ్ అనుకున్నాను అనమాట. ఓకే, మీలో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చలో పదండి, ఇంకా కౌంటర్ బోర్డు వైపు కెమెరా తిప్పేస్తున్నాను నేను. ఇవండి మన మెంతికూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు. నేను శనగపప్పు బదులు కందిపప్పు వాడుకున్నాను. అంటే గ్యాస్ ట్రబుల్ని కాస్త అవాయిడ్ చేసినట్టు ఉంటుందని. మీరైతే శనగపప్పే వాడుకోవచ్చు. నేను మీడియం సైజు ఆనియన్, మీడియం సైజు టొమాటో తీసుకున్నాను. తర్వాత 1.5 కప్పు దాకా మెంతికూర తీసుకున్నాను. ఇది కొంచెం పైకి కనిపిస్తుంది కానీ ఇది 1.5 కప్పు అండి. కొంచెం లోపలికి ఒత్తేయడం వల్ల అలా ఉంది. గ్రీన్ మిర్చి అనేది నేను 6 or 7 తీసుకున్నాను. డ్రై రోస్ట్ కోసం కొంచెం రెడ్ చిల్లీస్ కూడా తీసుకున్నాను. కోకోనట్ అనేది మీ స్పైసెస్కి తగినట్టు వేసుకోండి. నేను ఇక్కడ పుదీనా చూపిస్తున్నాను. పుదీనా లేని వాళ్ళు ఇంగువ వేసుకోండి. అది మీకు ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తుంది. ఫస్ట్ అయితే మనం కందిపప్పుని డ్రై రోస్ట్ చేసుకుందాం. కందిపప్పుని ఇంకా మిర్చిని అంటే చిల్లీని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. రెండు ఒకటే టైంలో డ్రై రోస్ట్ అయ్యేవి కాదు కాబట్టి నేను సపరేట్గా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఒకటే పెన్నం మీద 2 వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం కందిపప్పుని కొంచెం అటెన్షన్ పే చేయాలండి దీనికి మనము. అంటే పక్కకు వెళ్ళిపోతే ఒక చోట కాలి ఒక చోట కాలక, లేకపోతే ఒక చోట మాడిపోయి ఒక చోట అస్సలు కాలకుండా ఇలా ఉంటాయన్నమాట. డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు మన అటెన్షన్ మొత్తం దీని మీద ఉండాలి. ఇలా కదుపుతూ సిమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట, లేకపోతే మాడిపోతాయి. చూసారా, ఇలా రెడ్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసేసుకుని మనం రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం. నేను చెప్పాను కదా స్పైసెస్ సరిపోవని 2 బదులు నేను 3 తీసుకున్నాను. సో ఇవి కూడా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఆ లోపల నేను చిల్లీస్ కడిగానండి. కడిగినందుకు ఆ తడి ఆరిపోతుందని ఫస్ట్ ఇలా పెన్నం మీద వేసేసాను. ఆరిపోయిన తర్వాత ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసాను. అంటే ఒక టేబుల్ స్పూన్ అనుకోవచ్చు అనమాట. దీంట్లోనే ఆనియన్స్ కూడా వేసేసాను. ఈ 2 వేగే లోపల మనము కోకోనట్ని ఇంకా డ్రై రోస్ట్ చేసుకున్న మిర్చిని చిల్లీని గ్రైండ్ చేసి పెట్టేసుకుందాం. అవి అయ్యే లోపల ఇవి గ్రైండ్ చేసి పెట్టుకుందామండి. సో ఇప్పుడు ఇవి వేగాయి కాబట్టి దీంట్లో టొమాటో మనము యాడ్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా మీడియం సైజ్ టొమాటో తీసుకున్నానని. సో ఆ మీడియం సైజ్ టొమాటోని కూడా దీంట్లో వేసుకుని బాగా వేగనివ్వాలి. చూసారు కదా, ఇలా అయింది. ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా, ఆ డ్రై రోస్ట్ చేసుకున్నది, అది కూడా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే ఇలా వచ్చిందనమాట పౌడర్. మీకు అంత బరకగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి వేగిపోయినట్టున్నాయి కాబట్టి వీటిని పక్కకు తీసేసుకుందాం. దీంట్లో ఏంటంటే ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి మనం కడిగి పెట్టుకున్న మెంతికూర ఉంది కదా, అది వేస్తున్నాను. ఇది కొంచెం వేగాలండి. కొంచెం వేగిన తర్వాత దీంట్లో మళ్ళీ నేను పుదీనా యాడ్ చేస్తాను. ఇప్పుడు మనకి ఇంత ఆకు కనిపిస్తుంది కదా, అది బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఎలా కనిపిస్తుందో చూద్దాం. చూసారు కదా, ఒక సగం రోస్ట్ అయ్యేసరికి ఈ సైజుకి వచ్చేసింది. ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకుందాం. మామూలుగా రోటి పచ్చళ్ళలో పుదీనా వేస్తే ఎక్కువ ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుందండి. మీకు మాటికి పుదీనా అవైలబుల్లో లేకపోతే
మీరు ఇంగువ ఒకటేసారి తీసి పెట్టుకోవచ్చు అనమాట. దీంట్లో ఇంగువ యాడ్ చేస్తే మంచి ఎక్స్ట్రా ఫ్లేవర్, మంచి స్మెల్ వస్తుంది, ఇంకా మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా, డ్రై రోస్ట్ చేసుకున్నవన్నీ దీంట్లో వేసేయాలన్నమాట. అంటే కోకోనట్, చిల్లీ, ఇంకా మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న కందిపప్పు అన్నీ తీసుకుని ఒక్క నిమిషం ఇలా జస్ట్ అలా కదిపేయాలన్నమాట. ఒక నిమిషం అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిక్చర్ అంతా చల్లారిపోయిన తర్వాత అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లో నేను చింతపండు ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేశాను. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది. దీనికి మనం పోపు ఇచ్చేసుకుంటే మొత్తం అంతా ఫైనల్గా అయిపోయిందనమాట ప్రాసెస్. కావాలంటే మీరు చింతపండుని దీంట్లోనే హీట్ చేసుకోవచ్చు. కాకపోతే చింతపండుకి అల్యూమినియంని కరిగించే శక్తి ఉంటుంది. అందుకే నేను చింతపండు నానబెట్టేసి డైరెక్ట్గా దాంట్లో మిక్సీ జార్లో వేసేసాను. మీ ఆప్షన్ ప్రకారం మీరు స్టవ్ మీద కూడా పెట్టుకుని వేయించుకోవచ్చు చింతపండుని. సో ఇలా ఉందన్నమాట సర్వింగ్ బౌల్లోకి తీసుకోగానే. ఈ మెంతికూర పచ్చడి ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. కాకపోతే నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను అంతే. తోటకూర పచ్చడి చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి నేను డైరెక్ట్గా చూపించేస్తున్నానండి. ఫస్ట్ అయితే మనం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో కందిపప్పు కానీ శనగపప్పు కానీ, అది మీ ఆప్షన్ అండి, ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత 6 మిర్చి యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న సైజు ఆనియన్ అండ్ ఒక చిన్న సైజు టొమాటో కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకటేసారి వేగిపోవాలండి. ఇవన్నీ వేగే లోపల మనం కావాలంటే దీంట్లోనే చింతపండు కూడా వేసుకోవచ్చు. కాకపోతే చింతపండుకి లోహాన్ని కరిగించే శక్తి ఉంటుంది కాబట్టి నేను దాన్ని సపరేట్గా జస్ట్ మిక్సీ జార్లో వేసేటప్పుడు మాత్రమే యాడ్ చేస్తాను. నేను బాగా ఫ్రెష్గా ఉన్న పుదీనా తీసుకున్నానండి. పుదీనా లేనివారు కంపల్సరీ ఇంగువ కానీ ఏదైనా కానీ వేసుకోండి. దీంట్లో మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఆఖరున తోటకూర వేసుకుంటున్నానండి. తోటకూర 1 కప్పు తీసుకున్నాను. నేను ఇందాక మెజర్మెంట్ కప్పు చూపించాను కదా, ఆ కప్పుతో అనమాట. అక్కడ నేను 1.5 కప్పు తీసుకున్నాను. దీంట్లో సమానంగా వేసింది ఒకే కప్పు తీసేసుకున్నాను అనమాట. తర్వాత దీంట్లోనే కొంచెం త్వరగా మరగడానికి సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుని తర్వాత లాస్ట్న పోపు ఇచ్చుకుంటే ఈ తోటకూర పచ్చడి రెడీ అయిపోతుంది. తోటకూర మిక్చర్ అంతా నేను గ్రైండ్ చేసి పెట్టేసుకున్నానండి. ఆఖరున పోపిస్తే ఇలా ఉందన్నమాట. చూడ్డానికి కాస్త డార్క్గా కనిపిస్తున్నా అది గ్రీన్ కలరేనండి. చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్లో అలా ఉందన్నమాట. బాగా పుల్లగా ఉంటుందండి. ఇది కొంచెం గోంగూర టైప్లో. మీకు అలా నచ్చకపోతే మీరు పల్లీల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షన్ అనమాట. కాకపోతే చిల్లీస్ కాస్త 2 ఎక్కువ వేసుకోండి. నేను 5 వేసాను కదా, మీరు 7 వేసుకోండి. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మనం పాలకూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే నేను 7 చిల్లీస్ యాడ్ చేసుకున్నానండి. దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఒక చిన్న ఆనియన్ అనేది తరిగి పెట్టుకున్నాను. ఇవి సగం వేగిన తర్వాత దీంట్లో కొత్తిమీర ఇంకా పుదీనా యాడ్ చేసుకోవాలి. పుదీనా కంప్లీట్గా మీ ఆప్షనల్ అండి, కానీ కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ పక్కన కందిపప్పు 1.5 స్పూన్ తీసుకున్నానండి. అది డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను నేను. 1 కప్పు పాలకూర తీసుకున్నాను. ఈ కప్తో మెజర్ చేశాను అనమాట. ఈ ఆనియన్స్ ఏం చేయాలో నేను లాస్ట్లో చెప్తాను. సో ఈ పాలకూరని ఆల్రెడీ వేగిపోయిన తర్వాత ఈ మిర్చి ఇంకా ఆనియన్, పుదీనా, కొత్తిమీర వేసుకున్నాం కదా, దీంట్లోనే వేసుకుని వాటితో పాటే వేగనివ్వాలి. ఈ పాలకూర ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి, తొందరగా వేగిపోతుంది అనమాట. సో ఇవి వేగే లోపల మిగతా ఐటమ్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. చిన్న కోకోనట్ అనేది నేను తరిగి పెట్టుకున్నాను అండి, చిన్న ముక్క. తర్వాత డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా, దీంతో పాటుగా మినప్పప్పు కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇది కూడా 1.5 అండి. 1.5 మినప్పప్పు, 1.5 కందిపప్పు అన్నమాట. ఈ మిక్చర్లో నేను సాల్ట్ యాడ్ చేసుకుని అలాగే వేయించుకుంటున్నాను అనమాట. ఈ డ్రై రోస్ట్ చేసిన ఉన్నాయి కదా, వీటిని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పొడి ఉంది కదా, ఇది బరకగా ఇలా రావాలన్నమాట ఈ కన్సిస్టెన్సీలో. దీంట్లోనే మనము తరిగి పెట్టుకున్నాం కదా చిన్న కొబ్బరి ముక్క, దీన్ని కూడా గ్రైండ్ చేసుకుని ఈ మిక్చర్ని అంతటినీ పాలకూర వేయించుకుంటున్నాం కదా దాంట్లోనే వేసి ఒక 1 మినిట్ అండి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఎందుకంటే ఆల్రెడీ వీటిని డ్రై రోస్ట్ చేసుకున్నాను కాబట్టి ఒక 1 మినిట్ మనం ఈ మిక్చర్లో ఇలా కలిపేసుకుని ఇంకా దించేసుకోవచ్చు. ఈ మిక్చర్ అంతా చల్లారిపోయిన తర్వాత ఆఖరున నేను ఒక ఇంపార్టెంట్ స్టెప్ అనేది చెప్తానండి. ఆ స్టెప్ వల్ల మన పాలకూర పచ్చడికి మరింత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది చల్లారిపోయింది కదా, దీన్ని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకుంటే మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేసాం కాబట్టి ఈ పేస్ట్ అనేది చాలా గట్టిగా ఉంది. సో దీంట్లో మనము ఒక 3 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుందాము. మీకు ఇంకా ఇంతకంటే గట్టిగా వస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. చూసారా, ఇంత వాటర్ యాడ్ చేసినా కూడా ఇది ఇంకా స్టిక్కీగానే ఉంది.
ఇప్పుడు ఏంటంటే మనం తీసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా, ఆ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇది ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర పచ్చడిలో యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే పచ్చి ముక్కలు యాడ్ చేసుకుని దాంట్లో పోపు ఇచ్చుకోవాలన్నమాట. ఈ స్టెప్ అనేది చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. మీరు అన్నంలో తింటుంటే ఈ ఆనియన్ అనేది ఉంది కదా, చాలా మంచిగా నోటి కింద పంట కింద తగులుతూ చాలా బాగుంటుంది. వెల్కమ్ బ్యాక్ అగైన్. చూసారు కదా 3 పచ్చళ్ళు చేయడం ఎంత ఈజీనో. ఫస్ట్ అయితే నా దగ్గర ఇక్కడ రెడీగా మెంతికూర పచ్చడి ఉందన్నమాట. ఫస్ట్ దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. చాలా స్పైసీగా, మీరు పొద్దున్నే మంచి స్పైసీగా తినేయచ్చండి. సీరియస్గా ఇది మంచి కరెక్ట్గా స్పైసెస్ అనేవి పడ్డాయి. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. చాలా 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 బాగుంది. ఈ మెంతికూర స్పెషాలిటీ ఏంటంటే ఇది బ్రౌన్ రైస్లోకే కాదు, ఇంకా బ్రౌన్ రైస్ ఇడ్లీలో కూడా బాగుంటుంది. నేను బ్రౌన్ రైస్ అని ఎందుకు చెప్తున్నానంటే బ్రౌన్ రైస్లోకి కాంబినేషన్ ఏం తినాలా అని చాలామందికి అర్థం కాదు. ఇది అయితే పర్ఫెక్ట్ రెసిపీ అండి. చాలా చాలా బాగుంది. చూస్తుంటేనే మౌత్ వాటరింగ్గా ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. సో మధ్యలో నేను మళ్ళీ ఒక తోటకూర పచ్చడి చూపించాను కదా, అదేంటంటే నేను అది పుల్లగా ట్రై చేయాలనుకున్నాను అనమాట. సో అది ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కరెక్ట్ రెసిపీ అండి. చాలా అది కొంచెం గోంగూర టేస్ట్ వస్తుందన్నమాట నియర్లీ. సో కొంచెం గోంగూర పచ్చడిలాగా కొంచెం పుల్లగా ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు ఆ టేస్ట్ నచ్చకపోతే, అంత పుల్లగా తినాలని లేకపోతే మీరు ఏం చేస్తారంటే, నేను 4 మిర్చి యాడ్ చేశాను కదా, మీరు ఇంకో కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుని పల్లీల పౌడర్ ఉంటుంది కదా, అంటే వేయించిన డ్రై రోస్ట్ చేసిన పల్లీల పౌడర్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో అసలు ఇది లాస్ట్లో ఉన్న లీస్ట్ అస్సలు కాదండి, పాలకూర పచ్చడి చాలా 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 బాగుంది. అసలు దీని టేస్ట్ మీరు చూస్తే ఇంతకుముందు ఎప్పుడు ఈ టేస్ట్ చూడలేదని అనుకుంటారు. పాలకూరతో కూడా పచ్చడి చేయొచ్చా అని. లాస్ట్లో ఆనియన్స్ అంటే ఆల్రెడీ పచ్చి ఆనియన్స్ నేను కట్ చేసి వేశాను కదా, అదైతే ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇచ్చిందనమాట. అది వేడి బ్రౌన్ రైస్లోకి కలుపుకుని తింటుంటే అసలు అది గుర్తు చేసుకుంటే కూడా నేను ఇప్పుడు వెంటనే తినేయాలేమో అన్నం వండేసుకుని అనిపిస్తుంది అనమాట. నేను ఆల్రెడీ లాస్ట్లో ఒక వీడియో కూడా చేశాను మీకోసం, ఇన్ఫర్మేటివ్ వీడియో చేశాను కదా సండే. సో ఆ ఇన్ఫర్మేటివ్ వీడియోలో నేను పాలకూర గురించి చెప్పాను. మనకు ఈజీగా అవైలబుల్లో ఉండే సి విటమిన్ కంటెంట్ అనమాట, రిచ్ సి విటమిన్ కంటెంట్. దీంట్లో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ కరోనా కష్టకాలంలో మనకు చాలా ఉపయోగపడుతుంది అది. ఆ సి విటమిన్ వల్ల మనకి రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది అని చెప్పాను కదా. సో అదైతే తప్పకుండా ట్రై చేయండి మీరు. ఈ మెంతికూర పచ్చడి ఏంటంటే దీంట్లో మీకు ఆల్రెడీ తెలుసు మెంతుల టేస్ట్ అనేది కొంచెం చేదుగా ఉంటుందని. సో ఆ చేదు ఫ్లేవర్ వల్ల తినేటప్పుడు అయితే అంత ఆ చేదు ఫ్లేవర్ అనేది రాదండి అసలు. సో ఆ చేదు వల్ల మనకు యాంటీ టాక్సిక్గా కూడా ఇది పనిచేస్తుంది అనమాట. ఇంకా తోటకూర ఎవరికైతే ఇప్పుడు మనకు కాల్షియం బోన్స్లో బాగా తగ్గిపోతుంది కాబట్టి ఆ తోటకూర పచ్చడి మనం 1 వీక్ ఒకసారి తిన్నా కూడా మన కాల్షియం అనేది బాగా బూస్ట్ అవుతుంది, కాల్షియం లెవెల్స్ అనేవి పెరుగుతాయి అనమాట. సో ఈ మూడు పచ్చళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఇవే కాకుండా నేను ఇంతకుముందు ఇంకా 1 వీక్ బ్యాక్ అనుకుంటా దిల్ లీవ్స్ పచ్చడి కూడా చేశాను. దిల్ లీవ్స్ అంటే అది ఒక ఔషధం అండి. అన్ని రకాల ఔషధాలు మనకు కావాల్సినవన్నీ దాంట్లో ఉంటాయి. బీపీ, షుగర్ అన్నీ కంట్రోల్ చేస్తుందన్నమాట. అది మంచి, మనము డైలీ దిల్ లీవ్స్ పచ్చివి తిన్నా కూడా అంత మంచిగా ఆరోగ్యం ఉంటుంది అనుకుంటున్నాను నేను. కానీ మనం నిజంగా వాటిని పచ్చివి తినలేం కాబట్టి అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా అది ట్రై చేయండి. మీరు వారంలో 3 టైమ్స్ అనేవి మీరు ఆకుకూర పచ్చళ్ళు తిని బతికేయచ్చు. సీరియస్గా చెప్తున్నాను. ఎన్నాళ్ళని కూరలు పప్పులు తినుకుంటామండి. ఈ రోటి పచ్చళ్ళు మాత్రం రియల్లీ చాలా బాగా కుదిరాయండి. ఆ తోటకూర పచ్చడి మాత్రం మీరు ట్రై చేయండి. అది పుల్లగా కావాలనుకుంటే అలా చేసుకోండి. ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే అది పర్ఫెక్ట్ రెసిపీ అండి. మీకు చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందన్నమాట. ఒకవేళ ఆ పులుపు మీకు నచ్చకపోతే, అంటే గోంగూర ఎవరికైతే ఇష్టం లేదో అలాంటి వాళ్ళకి, గోంగూర ఇష్టం లేకుండా ఎవరు ఉంటారండి, అది అసలు పచ్చళ్ళలోనే రాజు. ఇప్పుడు ఇంత పొగిడాను కదా ఈ పచ్చళ్ళన్నీ, నా ఫేవరెట్ పచ్చడి మాత్రం ఎప్పటికీ గోంగూర పచ్చడే. అది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఆ రెసిపీ అనేది చేసి చూపించలేదు. సో మీకు నా ఛానల్లో ఈ వీడియోస్, ఈ ఆకుకూర పచ్చళ్ళన్నీ ఎలా ఉన్నాయో, ఏమైనా ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేస్తే బాగుంటుందా లేదా అని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు నా వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఏదైనా నేర్చుకున్నాం అని అనిపిస్తే, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వదలొద్దు అసలు. ఆ లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేయండి. వాళ్ళ అభిప్రాయాన్ని కూడా కనుక్కొని వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ తోటకూర పచ్చడి, ఈ మెంతికూర పచ్చడి నేను చెప్పాను కదా, ఇడ్లీలోకి ఎలా ఉంటుందో కూడా నేను మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను. ఓకే, బాయ్ బాయ్.